నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? టీడీపీ వైపే ఉన్నారండి. ఎందుకని? ఈ ఈ ప్రభుత్వం వస్తే ఇంక రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరవపోద్ది, ఏముండదు. రాకూడదు అయితే ఈసారి. కూడదు వస్తే ఇంకా మొత్తం ఇప్పటికే అప్పులు ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది. మరి వైసీపీ నుంచి ఏంటి మళ్ళీ మేమే వస్తామంటున్నారు? అభివృద్ధి లేదండి, మెయిన్ అభివృద్ధి లేదు. సంస్థలన్నీ వెనక్కిపోతున్నాయి. మళ్ళీ మేమే వస్తామంటున్నారు. దారులండి అలా చెప్తారు, టీడీపీకే కొడతారు ఓట్లు. ఎందుకు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? చెప్పేది ఏంటంటే అండి, అమరావతి ఇవన్నీ మనకు రాష్ట్ర రాజధాని లేదు. మెయిన్ మనకు రావాల్సిన ఫండ్స్ రావట్లేదు. అది ఇవన్నీ 100% టీడీపీ వచ్చింది. మరి ఇక్కడ నరసరావుపేటలో మాట్లాడుకుంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ శాతం వచ్చేది అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? చదలవాడ అరవింద్ బాబు గారికే వస్తాయి ఓట్లు, ఖచ్చితంగా వస్తాయి, పక్కా వస్తాయి. ఏంటి అంత నమ్మకం ఆయన మీద? ఆయన వస్తాడు పోయి వచ్చా మొత్తం ఆడ కూడా టీడీపీ వస్తుంది. ఇక్కడ టీడీపీ, నరసరావుపేటలో కూడా టీడీపీ. మా ఊరు అడిగొప్పల ఉండేది 22 ఏళ్ల నుంచి, 22 సంవత్సరాలు మొత్తం కూడా టీడీపీ మీదనే ప్రపంచం ఎక్కువగా ఉంది. కాబట్టి నరసరావుపేటలో టీడీపీ వస్తుంది. ఎన్ని ఓట్లతో వస్తారు ఈయన చదలవాడ? వస్తారండి, ఏ వాసన డిపాజిట్లు కూడా రావు నాకు తెలిసి. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ఏం చేయలేదు అసలు 2019 తర్వాత? శుభ్రంగా తిని తిరగటం అంతే, ఏం లేదు. ఆడ డెవలప్ ఏముందండి, మీ మొత్తం కోడెల శివప్రసాద్ పుణ్యం అంటూ మంచినీళ్ళు తాగుతున్నాం. ఈడ వాళ్ళు చేసింది ఏం లేదు, ఓపెనింగ్లు చేసుకోవటం. అది మరి చంద్రబాబు వస్తే ఎన్ని సీట్లతో వస్తారు? హై మెజారిటీనే వస్తారండి, ఇబ్బంది ఏం లేదు. హై మెజారిటీ వస్తుంది. తెలుగు యువతకి నాంది టీడీపీ. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? టీడీపీ. ఎందుకని టీడీపీ? టీడీపీ అంటే బాగా జనాలకు కూడా అర్థమైంది, బాగా అర్థమైంది. ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు జనాలు. టీడీపీ కూడా మంచి అభివృద్ధిలో ఉంది. ఇప్పుడు అమరావతి కూడా రాజధాని చేద్దాం అనుకున్నా కూడా ఆపారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఆపారు. దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. పొలాలకు కూడా నీళ్ళు లేవు, రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎండలకు కూడా వర్షాలు ఏం పడలేదు, నీళ్ళు కూడా రాలేదు, అభివృద్ధి లేదు. అన్ని రేట్లు పెరిగినాయి. అందుకని ఈసారి టీడీపీకి వేస్తారు ఓటు? ఫస్ట్ నుంచి టీడీపీ. మరి జగన్ వాళ్ళు వైసీపీ నుంచి మేమే వస్తాం ఈసారి మళ్ళీ అంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. మరి ఇక్కడ టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా? గెలుస్తారు. ఎన్ని ఓట్లతో గెలుస్తారంటారు? భారీ బడ్జెట్తో గెలుస్తారు. భారీ మెజారిటీ పక్కానా? ఓకే. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాడు అన్న కారణం ఏమైనా ఉందా? మాదంతా మనకి తెలియదు. కానీ టీడీపీ వస్తుంది. అది చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? ఎవరు వస్తే ఎన్ని సీట్లతో వస్తారు? చంద్రబాబు నాయుడే రావాలి. కొద్దిగా అభివృద్ధి బాగుండాలంటే చంద్రబాబు నాయుడే వస్తేనే కొంచెం అభివృద్ధి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. కొన్ని పథకాలు పెట్టినా కానీ పథకాలు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి రాలేదు. ఇంటి లోన్ అన్నాడు, ఇంటి లోన్ రాలేదు ఎవరికి. మళ్ళీ కొన్ని కూడా అందలేదు. అది కాబట్టి సార్ టీడీపీ. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, వైసీపీయా టీడీపీయా? ఎవరు ఏం చెప్పట్లేదండి, సైలెంట్గా ఉంటున్నారు. విలేకరు ఏం చెబుతాడు, వాళ్ళు ఏం చెబుతారు, వీళ్ళు ఏం చెబుతారు, ఎదురు వాళ్ళ దగ్గర తీసుకుందాం అనేది వాళ్ళది ఉన్నది చెప్పట్లా. ఎందుకని అట్లా? మనకెందుకు, ఈడొస్తే ఏం చేస్తాడు, వాడు వస్తే ఏం చేస్తాడు. ఎవరు వస్తే ఏం చేయరా? బయట పడితే మనకి ఏం ఇబ్బంది వచ్చిందో, బయట పడకుండా మేలకుండా వేయాలి. డబ్బులు ఎవరి తీసుకుందాం, మన ఇష్టం చేసుకుందాం, బయటకు వెళ్ళకూడదు. మళ్ళీ నరసరావుపేటలో అభివృద్ధి జరగాలంటే ఎవరు రావాలి? అది కూడా చెప్పడానికి రావట్లేదు ముందు జనానికి. అది కూడా రావట్లేదు. మీకేం కావాలి అది చెప్పండి. అయితే మీకు ఎలాంటి వ్యక్తి కావాలి? నాకు ఇప్పుడు వైసీపీ రావడం అంత ఇదిగా లేదండి, నిరంకుశత్వంగా ఉంది. పనులు చేయొచ్చు కానీ ప్రజలకు స్వేచ్ఛ అనేది లేదు కదా. బజార్లో మీటింగ్ పెట్టుకోవాలని లేదా, వాళ్ళు నామినేషన్ ఎత్తేనేమన్నా బజార్కి రానిపోతే వీళ్ళు ఏమైనా ఊరు మొత్తం
గుట్లు మొత్తం మోపిత్రి వాళ్ళకు కూడా పోరితే ఏమైంది అటు గోపిరెడ్డి ఇంటి ముందు పోవద్దు ఇటు ఏళ్ళ ఇంటి ముందు పోవద్దు నామినేషన్ వేయకుండా చేస్తాను ఇంక ఎట్లా ఉంటుంది ప్రజలకు వాడి ఉన్నది వ్యక్తపరచడానికి లేదు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు చెప్పిందే భజన చేయాలి మనం అంతేనా? అది మీకేం కావాలి? నరసరావుపేట ప్రజలకి ఏం కావాలి? నర్సరాపేట ఏముంది మొత్తం మీద మార్పు రావాలి మార్పు రావాలి అంతే. నిరంకుశత్వం అనేది ఉండదు, స్వేచ్ఛ అనేది కావాలి కదా మన ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ రావాలంటే ఏ పార్టీ వస్తుంది? స్వేచ్ఛ వస్తుంది. ఇది ఈయన రాకుండా ఉంటే స్వేచ్ఛ వచ్చిందండి. జగన్ రాకుండా ఉంటే స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే ఇంటికి రాణించట్లేదా కోర్టుకు పోయిందాక తప్పు ఒప్పో తెలియదు. వాడు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవాలి, తెచ్చుకుంటేనే బయటకు వచ్చేది లేతలేదు. ఏదైనా చెప్పారంటే నేను తెచ్చుకో లోపలైతే నువ్వు కోర్టు పోవటం ఏందండి? ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఉందా మనకి? ఎప్పుడైనా ఉందా? అది పోవాలంటే మరి ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు లేదు. ఏ పని చేసుకుందాం అని స్వేచ్ఛ లేదు ఇంకెందుకు? ఓకే, మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ, వైసీపీ నుంచి అమ్మ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇద్దరిలో ఎవరు స్వేచ్ఛను ఇస్తారనుకుంటారు మీరు? ఈ వ్యక్తిగతంగా ఇతను కూడా పర్లేదు, గోపిరెడ్డి కూడా పర్లేదు. టోటల్ మీద చెప్పేది నేను. ఓటర్ అని చెప్తున్నారా? టోటల్ సంగతి ఈ ఇతను వ్యక్తిగతంగా మంచివాళ్ళు వీళ్ళు, అదేం కాదు. టోటల్ మీద అనేది ఈయన ఒక్కడేం చేస్తాడు? ఈయన కలిసి ఈయన వద్దని కాదు, మొత్తం మీద మార్పు రావాలి, స్వేచ్ఛ అనేది రావాలి. మనం ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ ఉండాలి అంతే. అది నేను అనేది. వీళ్ళిద్దరు ఎవరు అనేది దానికి ఏముంది? ఇద్దరు ఈక్వల్ పని వాళ్ళు చెప్పి వీళ్ళు చేయాలి కదా, లేకపోతే వీళ్ళు ఉండదు, బయట పంపుతాడు అది. అదే అని కాబట్టి వీళ్ళకి స్వేచ్ఛ అది వాళ్ళకే లేదు, మనకేముంటుంది? ఎమ్మెల్యేకే లేదు, మంత్రులకే లేదు. అందుకని ఈ వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే పార్టీ మారాలి అంతే కదా. మరి పార్టీ మారితేనే వ్యవస్థ మారేదంటే ఆయన పోతే ఆ సబ్జెక్ట్ ఆయన ఏం చేసేది తెలుసుకోవాలి కదా. మళ్ళీ ఒక టర్మ్ గ్యాప్ ఇస్తే ఆయన మనం ఏం చేసాం, తప్పు ఎందుకు వచ్చింది, మనం ఎందుకు పక్కన పెట్టేది అది. ఇప్పుడు నేను పెన్షన్ కోసం పెట్టుకుంటే ఊళ్ళో లేనట్టు పెట్టింది వాలంటరీ. 90 అయిపోతే లేదు నాకు 5 నెలల నుంచి పెన్షన్ రావట్లే. ఏం చేయాలి మనం? అన్నీ ఉండేది దాదాపు సేపీ కాడికి పోయిచ్చా. అక్కడ పోతే ఏమంటున్నారు, నువ్వు ఊళ్ళో లేవంటాయో, నువ్వు ఊళ్ళో ఉండు. నేను ఇక్కడ ఉద్యోగం కాటన్ రిపేర్ చేసుకుంటే రోజు ఇంటికి పోతాను రేత్రికి, ఊళ్ళో ఉండట్టు. ఒక తమ్ము వేయినందువల్ల నాకు పెన్షన్ పోయింది. నువ్వు ఊళ్ళో ఉండవా అని చెప్పారు కలెక్టర్ దగ్గర నుంచి. నాకు రోజు ఇంటికి పోతాను రేత్రికి 11 కిలోమీటర్లు రోజు ఇంటికి పోయి పొద్దునే వస్తున్నా. ఊళ్ళో ఉన్నట్లు కరెంటు బిల్లు తక్కువ వచ్చింది ఆపారంట. కరెంటు బిల్లు తక్కువ ఎక్కువ వస్తే ఆపడం ఉందా కానీ తక్కువ వస్తే ఆపడం ఉందా? అంటే నువ్వు ఊళ్ళో లేదు కానీ కరెంటు బిల్లు తక్కువ వచ్చింది, ఎందుకంటే నువ్వు ఊళ్ళో ఉండు. పెన్షన్ రావడానికి ఆస్తి ఎక్కువ, కారు ఉందనో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కాదు, తక్కువ వచ్చిందని. ఇది సమాజమే సమంజసం చెప్పు. కరెంటు బిల్లు తక్కువ వస్తే పెన్షన్ ఆపుతారా? ఈసారి ఎటువైపు మీరు చెబుతున్నా? ఇది మారాలి వ్యవస్థ అంతే. ఇంకా దాని అర్థం అది చేసుకోవడం. ఇంకా పార్టీ గురించి ఈ పార్టీ అబ్బాయి కాదు, వ్యవస్థను ఒకసారి మారిస్తే వాడు తెలుస్తుంది మంచిడు. స్వేచ్ఛ ఇవ్వాలన్నా వద్దా? స్వేచ్ఛ లేని ఎంత ఆదాయం ఉంటే ఉందండి నీకు నీ ఇష్టం వచ్చింది చేసే పని లేనప్పుడు నీకు ఎన్ని కోట్ల ఉపయోగం ఉంది? మారాలి. నరసరావుపేటలో ఈసారి ఎమ్మెల్యే టీడీపీ నుంచి కావాలా, వైసీపీ నుంచి కావాలా? చదలవాడ అరవింద్ బాబు కావాలా, లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? టీడీపీ కావాలా. ఎందుకని? ఎందుకంటే జగన్ ఏమాత్రం పనులు చేయలేదు, పాడు చేయలేదు, రాజధాని లేదు, ఉసిగా లేదు, ఏంది అంతా మాఫియాల టైప్లో చేశాడు ఏంది. అందువల్ల టీడీపీ కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మరి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఎన్ని ఓట్లతో ఈసారి వస్తారు ఆయన? 20,000 మెజార్టీతో వస్తాడు. ఓకే, నరసరావుపేట అభివృద్ధి జరిగిద్దా ఆయన వస్తే జరిగిద్దనే కదా అనుకుంటున్నాం. డాక్టరు మంచి వర్కరు అనేది మా అభిప్రాయం. మీ అభిప్రాయం అయితే గెలిపించుకుంటారు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దు అనడానికి కారణం ఏంటి? ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు కాబట్టి గెలిపించుకోలేకపోతున్నారు. అవును అంతే. అయితే మరి జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? పైన చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకంటే చెప్పేది ఏంది, రాజధాని తీసుకుపోయి ఎక్కడో పెట్టాడు ఏంది, ఇటు హైకోర్టు తీసుకుపోతేనో అటు కడప పులివెందులు అటు అంటున్నాడు ఏంది. ఇవన్నీ ఏది నమ్మకం లేదు. ఆయన చేసింది ఏమీ లేదు, పాడు లేదు. చంద్రబాబు వస్తే జరుగుతాయనే కదా అందరం కోరుకునేది. చంద్రబాబు నాయుడు వస్తే అందరం అభివృద్ధి ఉంటుంది, రాజధాని ఇక్కడ కడతాడు అనేది అందరూ కోరుకుంటున్నారు. బాగుంటుందని అందువల్ల టీడీపీకి వేస్తాం.